ఇప్పుడు యుధిష్ఠిరుడు మాట్లాడుతున్నాడు శ్రీకృష్ణుడితో. కృష్ణ, అసలు మన అంచనాలన్నీ తలకిందలైపోయాయి. మనం ఎప్పుడూ కూడా భీష్ముడి యొక్క మొత్తం అంచనాని, అంటే భీష్ముడి యొక్క కంప్లీట్ టాలెంట్ని, కంప్లీట్ కెపాసిటీని, స్ట్రెంగ్త్ని, భీష్ముడి యొక్క స్ట్రెంగ్త్ని మనం కరెక్ట్గా పసిగట్టలేకపోయాం కృష్ణ. భీష్ముడి వాళ్ళ చేసిన యుద్ధం అది యుద్ధం కాదది, అది ప్రళయతాండవం. అది ఒక శివుడే ఈ యుద్ధరంగంలోకి తన త్రిశూలంతో దూకి యుద్ధం చేస్తే ఎలా ఉంటుందో అలాంటి యుద్ధాన్ని చూపించాడు భీష్ముడు. మన తాత ఇది చేశాడు అది చేశాడని మనం కథలుగా హస్తినాపురంలో చిన్నపిల్లలుగా విన్నాం తప్ప, అసలు ఇవాళ మాత్రమే ఫస్ట్ టైం నేను భీష్ముడి యొక్క ప్రతాపం ఏమిటి, అసలు భీష్ముడు ఏమిటనేది నేను చూశాను. అలాంటి భీష్ముడిని అసలు నిగ్రహించగలమనే కంప్లీట్ కాన్ఫిడెన్స్ నేను కోల్పోయాను కృష్ణ. నా వల్ల చాలా పెద్ద తప్పైపోయింది. మనం ఈ యుద్ధం ఇంకా కంటిన్యూ చెయ్యకూడదు అని పూర్తిగా ధర్మరాజు కృష్ణుడికి చెప్పేస్తున్నాడు. అనగానే కృష్ణుడు పొద్దున్నే ఒక ట్రామాని హీల్ చేశాడు, భగవద్గీత చెప్పి అర్జునుడిది. సాయంత్రానికి ఇప్పుడు యుధిష్ఠిరుడు ట్రామా. వీళ్ళేమిట్రా నాయనా, అసలు భూభార హరణాన్ని తగ్గించటానికి నేను నా వంతు ప్రయత్నం మొత్తం చేసి కేవలం ఈ పాండవులకి ఒక చిన్న పనిని అప్పచెప్తే పొద్దునేమో అర్జునుడు యుద్ధం చేయనంటాడు, రాత్రి అయితే ధర్మరాజు యుద్ధం చేయనంటాడు. ఇదేమి దరిద్రం రా నాయనా అని చెప్పి కృష్ణుడు చాలా కోపంగా ధర్మరాజు వైపు చూసి, యుద్ధం అన్నాక ఒకరోజు నువ్వు గెలుస్తావు, ఒకరోజు వాళ్ళు గెలుస్తారు. యుద్ధానికి నువ్వు వచ్చావంటే ప్రాబబిలిటీ 50-50. నువ్వు నిజంగా యుద్ధం గెలుద్దామనే వచ్చావా, ధర్మానికి పోరాడదామని వచ్చావు. నీకు చేసింది, నీ తమ్ముళ్లకు చేసింది, అసలు ఈ హస్తినాపురంలో ఉన్న కౌరవులు పేట్రేగిపోయి ప్రవర్తించి నీ భార్యని తీసుకొని వచ్చి ఒక ఆడదానిని కూడా వదలకుండా ఇన్ని రకాల అవమానాలు చేస్తే వాళ్ళ నిజస్వరూపం ఎలాంటిదంటే, నీలో ఎప్పటికీ ఏంటంటే నేను యుద్ధం చేస్తున్నాననే భావనతో నువ్వు యుద్ధం చేస్తున్నావు తప్ప క్షత్రియ ధర్మం పాపాత్ములైన రాజులను సంహరించటం అనే ఒక బేసిక్ అండర్స్టాండింగ్ ఎలాగయ్యా మర్చిపోతున్నారు మీ అన్నదమ్ములందరూ కలిసి. మీరు క్షత్రియ ధర్మాన్ని ఎంచుకున్నప్పుడు క్షత్రియుడు ప్రథమ లక్షణం ఏమిటంటే దుష్టులైన రాజులను శిక్షించాలి, దుష్టులైన రాజులను సంహరించాలి. ఆ దుష్టత్వాన్ని 100% చూపించిన వాళ్ళు కౌరవులు, కౌరవుల వైపు వచ్చిన రాజులు.